హాయ్ అండి. ఈరోజు క్లాస్లో ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో రూటింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అసలు రూటింగ్ అంటే ఏంటి? రూటింగ్ మీన్స్ డిటర్మినేషన్ ఆఫ్ ద రూట్ టు బి ఫాలోడ్ బై ఈచ్ పార్ట్ ఆర్ కాంపోనెంట్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఇన్పుట్ ఆర్ రా మెటీరియల్ ఇంటూ ద ఫైనల్ ప్రొడక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కూడా రూటింగ్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూటింగ్లో దాని యొక్క పాత్, ఆ కాంపోనెంట్ యొక్క పాత్ని డిసైడ్ చేస్తుంది. మనకి మెయిన్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ మెయిన్ కాంపోనెంట్స్కి సబ్ కాంపోనెంట్ అంటే సబ్ అసెంబ్లీస్ కొన్ని ఉంటాయి. సబ్ అసెంబ్లీస్ కూడా సబ్ అసెంబ్లీస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా సమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంతేగాని ఏదన్నా ఇది జస్ట్ సబ్ అసెంబ్లీయే కదా, రా మెటీరియల్ యాజ్ టీస్ తెచ్చేసి పెట్టడానికి అవ్వదు కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ హ్యావింగ్ సమ్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, సమ్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఈచ్ పార్ట్ కూడా మిషనరీ ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఒక చిన్న హోలే కావచ్చు, ఓకేనా. సో ప్రతి దానికి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో అలాగా అది వన్ ప్రాసెస్సే కావచ్చు ఆర్ టూ మిషనింగ్ ప్రాసెస్సే కావచ్చు. ప్రతి దానికి రూట్ షీట్ అంటే ఒక పాత్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. అంటే దేని తర్వాత ఏది జరగాలి అనేది ఒక డెసిషన్ అనేది ఉంటుంది అన్నమాట. దాన్నే రూటింగ్ అని అంటాం. ఇప్పుడు చూడండి, రూటింగ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అనేది మనకు తెలియాలి. ప్రొడక్షన్ సిస్టంలోకి వచ్చేసరికి, ప్రొడక్షన్ సిస్టమ్ అంటే ఓవరాల్ అంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. నాట్ ఓన్లీ ఒకటి ప్లానింగ్ ప్రాసెస్ మాత్రమే ఆర్ రూటింగ్ ప్రాసెస్ మాత్రమే, షెడ్యూలింగ్ మాత్రమే అలా అని కాదు. ప్రొడక్షన్ సిస్టమ్ ఒక సిస్టమ్ అనేసరికి మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులో లెవెల్స్లోకి వచ్చేసి మనకి రూటింగ్కి వచ్చేసరికి ఏ లెవెల్ అని అంటే సెకండ్ లెవెల్ రూటింగ్ అని. ఇందులో 2 కేసెస్లో మనం రూటింగ్ గురించి చెప్పుకుంటాం. ఇది ఒక కేసులో ఏంటంటే రూటింగ్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ అని చెప్పుకుంటాము. సెకండ్ కేసులో ఏంటంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అది ఎలా చెప్పుకుంటాము అని అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసు అనేది ఎందుకు చెప్పుకుంటామంటే, మనం ఏదన్నా ఒక ట్రిప్ వేసుకున్నాము అని అనుకోండి, ఒక చోటకి వెళ్ళాలి అని ప్లాన్ వేసుకున్నామంటే ముందుగా ఏం ఆలోచిస్తాం? దేని మీద వెళ్దాం? బస్ మీద వెళ్దామా, కార్ మీద వెళ్దామా, ఆర్ ట్రైన్ మీద వెళ్దామా అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. అంటే మీరు ప్లానింగ్ వేసుకున్నప్పుడే ప్యారలల్గా ఏం చేస్తారు, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, చుట్టూ తిరిగి వెళ్దామా లేకపోతే షార్ట్కట్లో వెళ్ళిపోదామా, ఇలా అంటే ప్యారలల్గా జరుగుతుంది కదా. సో ఫస్ట్ కేసెస్లో నేను చెప్పాను కదా, రూటింగ్ అనేది ఫస్ట్ యాక్టివిటీ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకునేది ఆ కేసులోనే. అంటే ప్లానింగ్ జరుగుతున్నప్పుడే రూటింగ్ గురించి కూడా ఆలోచిస్తాం కనుక అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ యాక్టివిటీ అని కొన్ని కేసెస్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ కేసులో ఎలా చెప్పుకుంటాం అంటే, రూటింగ్ అనేది యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. సో ప్లానింగ్ టైంలోనే రూటింగ్ అనేది ప్యారలల్గా మనం ఆలోచించడం జరుగుతుంది. బట్ రూటింగ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఆఫ్టర్ ప్లానింగ్, మనం ప్రొడక్షన్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు, ఓకే ఈ మిషనరీ తర్వాత ఈ వర్క్ జరగాలి, దీని తర్వాత ఇది జరగాలి, ఈ మిషన్ దగ్గర ఈ జాబ్ వెళ్ళాలి అనేది చేయడం జరుగుతుంది కదా. ఆ కేసులో రూటింగ్ అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్లానింగ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ వచ్చేసి రూటింగ్. సో మనం ఎలాగన్నా డిఫైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫస్ట్ కేసులో లాగా డిఫైన్ చేసుకున్నా మనం దాని తగ్గట్టు మనం ఎబ్రివేషన్ అనేది రాయడం జరుగుతుంది, డెఫినేషన్ అనేది రాయడం జరుగుతుంది. మనం ఎలాగన్నా డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి చూడండి, మనం రూటింగ్ దగ్గరికి వచ్చేసరికి, ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లి కార్డులు వేస్తాం కదండి. పెళ్లి కార్డు వేసినప్పుడు దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు, ఈ టైంకి ఈ ప్రాసెస్ జరుగుతుంది, పెళ్లి కూతురు తీసుకురావడం జరుగుతుంది, లేకపోతే ఈ టైంకి ఈ పూజ జరుగుతుంది, ఆ నెక్స్ట్ టైంకి నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది, అండ్ ఇంకో టైంకి లంచ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది, అండ్ అట్ ద అరౌండ్ 9:30 ఆ టైంకి ముహూర్తం ఉంది, సో ఈ టైంకి తాళి కట్టడం ఇలాగా. సో స్టేజెస్ వారీగా ఏ టైంకి ఏది జరుగుతుంది, దాని తర్వాత ఏది జరగబోతుంది అనేది ఎలా అయితే మనం స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేస్తామో, ఇన్ ద సేమ్ వే ఒక పార్ట్ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు రూటింగ్ విషయంలో కూడా దేని తర్వాత ఏది జరుగుతుంది, దాంతోపాటుగా ప్యారలల్గా ఇంకేదన్నా పార్ట్ వచ్చి జరగబోతుందా,
జరిపించాలా అనేది ఒక పిక్చర్ క్లారిటీ, ఒక క్రిస్టల్ క్లియర్గా ఆ ఆపరేటర్కి తెలియడాని కోసమే ప్రిపేర్ చేసే ప్లానే రూటింగ్ అంటాం. నెక్స్ట్ రూటింగ్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని చూడండి, రూటింగ్ డీల్స్ విత్ లేయింగ్ డౌన్ ఆఫ్ పాత్ అలాంగ్ విచ్ మెటీరియల్స్ ఆర్ టు ట్రావెల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. రూటింగ్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. First one, the volume of the production is decided. Mission capacity and mission characteristics are found out. On next last one, on the basis of process sheet, the route sheets are prepared. ఇక్కడ చూడండి, రూటింగ్లో మనకి చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. రూటింగ్ అనే పాయింట్ చిన్నది పాత్ అని ఒక్క వర్డ్తో మనం చెప్పేసుకుంటాం, కానీ దాంట్లో చాలా ప్రొసీజర్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. రూటింగ్లో మనం మెటీరియల్ వచ్చింది, రా మెటీరియల్ వచ్చింది, దాన్ని ప్రాసెస్ చేస్తాం, పలానా మిషనరీ మీద ప్రాసెస్ చేస్తామని అంటాం. కానీ దాని మీద చేసే వర్క్స్ ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, ఏవైతే మిషన్ వర్క్స్ చేస్తామో దాని తగ్గట్టు కొంత మెటీరియల్ కూడా మనం క్యారీ చేయాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు దాని మీద మిల్లింగ్ ఆపరేషన్ జరగాలి అని అంటే మిల్లింగ్ టూల్ అనేది మనకు ఉండాలి, కట్టర్ అనేది మనకు ఉండాలి. ఆర్ సమ్ నర్లింగ్ ఆపరేషన్ జరగాలంటే నర్లింగ్ టూల్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మనకి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ టూల్ అనేది దాంతోపాటు క్యారీ చేయాల్సి వస్తుంది, అంతే కదండి. దానికి తగ్గట్టు కూలెంట్స్ అనేవి దానికి తీసుకుని అప్లై చేయవలసి వస్తుంది ఆ మిషనింగ్, ఆ పర్టికులర్ ఆపరేషన్ జరిగేంత వరకు. సో దానికి ఎడిషనల్గా ఒక ఓన్లీ రా మెటీరియల్ వస్తేనే సరిపోదు, దాని తగ్గట్టు టూల్స్ కానీ, దాని తగ్గట్టు కూలెంట్స్ కానీ, ఇంకా అదర్ ఏమైనా ఎక్విప్మెంట్ కానీ క్యారీ చేయవలసి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అనేవి రూట్ షీట్లో అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, దీనిలో యాక్టివిటీస్లో వాల్యూమ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ డిసైడెడ్. అంటే ఎంత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయబోతామో, అంటే సైజ్ మాట, నథింగ్ బట్ సైజ్. ఎంత సైజ్లో లాట్స్ మనం కొన్ని యూనిట్స్లో మెజర్ చేస్తాం, ఇన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటాం, ఒక యూనిట్కి ఇన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటాం. సో లాట్ సైజ్ కంటెన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ కంటెన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ అని చెప్పేసి ఒక నెంబరింగ్ ఉంటుంది, ఒక సైజ్ అలాట్ చేసి ఉంటుంది. సో దాన్నే మనం వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. అంటే కంప్లీట్గా మనం ఆ కాంపోనెంట్స్ ఎంత వాల్యూమ్లో ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ కెపాసిటీ ఉంటుంది, అలాగే మిషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ అవుట్. అయితే ఆ మిషన్ యొక్క క్యాపబిలిటీని మెజర్ చేసి దానికి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ బేసిస్ ఆఫ్ ప్రాసెస్ షీట్. ఇప్పుడు మనకి ఏంటంటే అక్కడ పనిచేసే ఆపరేటర్కి ఆ మిషన్ మీద ఎన్ని వర్క్స్ జరగాలి, ఎన్ని ప్లేస్ చేయాలి, దాని యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది ప్రతిదీ. ఇప్పుడు ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆపరేటర్కి అన్నిటి మీద నాలెడ్జ్ ఉండకపోవచ్చు, వాడికి జస్ట్ ఆ పర్టికులర్ ఆపరేషన్ ఎలా చెయ్యాలి అనే మ్యాటర్ వరకే తెలుసు, కానీ అంతకు మించి ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండదు. ఒక్కొక్క ఆపరేటర్కి ఉండొచ్చు, ఒక్కొక్క ఆపరేటర్కి ఉండకపోవచ్చు. ఆ మిషనరీ గురించి పెద్దగా ఐడియా, అంటే కొన్ని అడ్వాన్స్డ్ మిషనరీస్ కూడా ఉంటాయి కదండి. సో ప్రాసెస్ అయితే తెలుస్తుంది, కానీ దాని క్యాపబిలిటీ ఏంటో తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. సో అది మనం ఇన్ఫర్మేషన్ అనేది వాడికి పాస్ చేస్తే సో వాడికి ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ విధంగా మిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాసెస్ షీట్ ద రూట్ షీట్స్ ఆర్ ప్రిపేర్డ్. సో ఈ ప్రకారంగా ఈ ప్రాసెస్ షీట్ ప్రకారంగా రూట్ షీట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఉండే ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ షీట్ అంటే దాని ప్రకారంగా రూట్ షీట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో రూటింగ్ డిటర్మైన్స్ వాట్, హౌ మచ్, వేర్ అండ్ విత్ విచ్ టు బి ప్రొడ్యూస్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్
ఆ ఒక్క రూట్ షీట్లో మనకి ఉంటాయి. నెక్స్ట్ స్టెప్స్ ఆర్ ప్రొసీజర్ ఆఫ్ రూటింగ్. దీని ప్రొసీజర్ ఆఫ్ రూటింగ్ అన్న, స్టెప్స్ అన్న, డిస్క్రిప్షన్ అన్న, ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం ఈ స్టెప్స్ ఇంక్లూడ్ చేసుకుని మనం ఓవరాల్గా మనం రాసుకోవచ్చండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రొడక్ట్ అనాలిసిస్ డిటర్మైన్స్ వాట్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ పర్చేస్. ప్రొడక్ట్ అనాలిసిస్ డిటర్మైన్స్ వాట్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ పర్చేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ యొక్క అనాలిసిస్ అనేది ఉంటే గనక దాన్ని బట్టి ఇది ఏం మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సో దీనికి తగ్గట్టుగా ఏ మెటీరియల్ అనేది పర్చేస్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. అది సో ఈ పాయింట్ అండర్ రూటింగ్ సిస్టంలోకి వస్తుందన్నమాట. ప్రొడక్ట్ అనాలిసిస్ ఈజ్ డన్ అగైన్స్ టు డిటర్మైన్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్. సో అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయకముందు ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఆ ప్రొడక్ట్ అనాలిసిస్ని బట్టి మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేసిన తర్వాత మనం ఇది కావాలి అని చెప్పేసి పెడితే అది ఖచ్చితంగా ఫెయిల్యూరే అవుతుంది. స్టార్ట్ చేయకముందే దాని యొక్క అనాలిసిస్ అనే ప్రొడక్ట్ యొక్క అనాలిసిస్, దాని యొక్క రిక్వైర్మెంట్, దాంతోపాటుగా ఉన్న మెటీరియల్ రిక్వైర్మెంట్ అన్నీ తెలుసుకున్న బట్టే అదంతా రెడీగా పెట్టుకుంటేనే మనకి ఫ్లో అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది. ఫిక్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ అండ్ దేర్ సీక్వెన్సెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ ఎన్ని జరగాలి, మెయిన్ పార్టా లేకపోతే సబ్ అసెంబ్లీనా ఆర్ సబ్ అసెంబ్లీనా, దాని మీద ఎన్ని ఆపరేషన్స్ జరగాలి, సో ఇది అదే అసెంబ్లీ పార్ట్సా కాదా, సో ఈ విధంగా ఏదైతే ఉంటుందో దాని యొక్క స్టెప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమి ఉంటాయి అన్నీ కూడా ఒక ఆర్డర్లో మనం ఫిక్స్ చేయడానికి అవుతుంది అన్నమాట. డిసైడ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బ్యాచ్. సో మన దగ్గరికి ఒక పర్టికులర్ మెటీరియల్ వచ్చింది, దాని యొక్క డిజైన్ వచ్చింది అని వచ్చిన తర్వాత ఎన్ని ఐటమ్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా మనకి డెసిషన్ అనేది ఉంటుంది దాని మీద. అలాగే ఎస్టిమేట్ ద మార్జిన్ ఆఫ్ స్క్రాప్ ఇన్ ఈచ్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్. స్క్రాప్ అనేది ఒక మార్జిన్ లెవెల్లోనే ఉంటుంది. వేస్టేజ్ అనేది ఒక మార్జిన్ లెవెల్లోనే ఉండేలాగా, అంటే లాట్కి వచ్చేసరికి ఇంత రేంజ్కి మించకూడదు అనేది ఒక లెవెల్ పెట్టుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా భోజనం పెట్టామనుకోండి, పెట్టిన అన్నంలో సగానికి సగం పైగా బయటే ఒలిపేసుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఒక ఆడ్గానే ఉంటుంది. చెప్పకుండా అయితే మనం ఉండలేము, ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నా, ఇది కాస్ట్లీ కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. సో మనకి వేస్టేజ్ అనేది అప్ టు ఒక లిమిట్ వరకు ఉంటుంది, అంతకు మించి అయితే ఖచ్చితంగా బేర్ చేయలేం. ఇక్కడ ప్రొడక్షన్లోకి వచ్చేసరికి మెటీరియల్ వేస్టేజ్ ప్రతి దాని 100 to 100% ఏది వేస్ట్ అవ్వకుండా ఉండదు. మిషనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అని అంటే మెటీరియల్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ బెటర్ ఫినిషింగ్ ప్రాసెస్ అండ్ బెటర్ షేప్ అండ్ సైజ్ కోసం మెటీరియల్ అనేది ఖచ్చితంగా మిషనింగ్ ప్రాసెస్లో రిమూవ్ అవ్వడమే జరుగుతుంది. కానీ దానికంటూ ఒక లెవెల్ ఉంటుంది కదా, సో ఆ లెవెల్ దానికి ఒక మార్జిన్ అనేది సెటప్ చేయడం జరుగుతుంది అన్నమాట. లాట్ సైజ్కి వచ్చేసరికి అంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క వర్క్ పీస్కి ఎంత అని చెప్పేసి కాదు, లాట్ సైజ్ లెవెల్లో ఒక మార్జిన్ అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అనలైజ్ ద ప్రొడక్షన్ కాస్ట్. సో ప్రొడక్షన్ కాస్ట్ కూడా అనలైజ్ చేయాలి. ఎలా చేస్తాము అంటే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మేడ్ ఆన్ ద పర్టికులర్ కాంపోనెంట్. ఆ ఒక పర్టికులర్ కాంపోనెంట్ మీద ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఉంటుంది. ప్రిపేర్ ప్రొడక్షన్ కంట్రోల్ ఫార్మ్స్ ఫర్ ఎఫెక్టివ్ రూటింగ్. సో ప్రొడక్షన్ కంట్రోల్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రొడక్షన్ కంట్రోలింగ్ అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ కావచ్చు, మనకి సిటీస్ ఉన్నాయి కదండి, వైజాగ్, విజయవాడ, విజయనగరం, హైదరాబాద్,
ఆర్ రాజమండ్రి, ఇలాగా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ప్లాన్ చేసుకున్నారనుకోండి, వెళ్దామని అనుకున్నారు. అయితే మనకి లాంగ్ రూట్ ఒకటి ఉంటుంది, షార్ట్ రూట్ అనేది ఒకటి ఉంటుంది కదా, 2 ways ఉంటాయి కదా. ఏది చూస్ చేసుకుంటున్నాం? మనకి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, అంటే ఒక డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళాలి అని అంటే ఈ షార్ట్ రూట్లోని డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళిపోతాము, లాంగ్ రూట్లోని వెళ్ళిపోతాము. కాకపోతే మనం ఏమనుకుంటామో, సో షార్ట్ రూట్ని వెళ్తే మనకి టైం కలిసి వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అంతేగాని షార్ట్ రూట్లో ఓన్లీ డైరెక్ట్ ఈ పాయింట్ నుంచి కరెక్ట్గా ఈ పాయింట్కి వెళ్ళిపోవడం అనేది ఉంది. కానీ కొన్ని స్టేషన్స్ అనేవి టచ్ చేసుకుంటూనే వెళ్తాం. ఇందులోని స్టేషన్స్ టచ్ చేసుకునే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ షార్ట్ రూట్లోని స్టేషన్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళడమే జరుగుతుంది. కాకపోతే ఏదైతే తక్కువ టైంలో వెళ్ళిపోతామో, తక్కువ డిస్టెన్స్లో మనం రీచ్ అయిపోతామో, సో ఆ రూట్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి, అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతాము అన్న ఉద్దేశంతోనే షార్ట్ వేనే మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది కదా. ఇన్ ద సేమ్ వే ప్రొడక్షన్లో కూడా ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏ రూటింగ్ అయితే షార్టెస్ట్గా ఉంటుంది, కాస్ట్ అనేది తక్కువ కాస్ట్ అనేది మినిమైజ్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే, మనం ఇక్కడ తగ్గించుకుంటేనే కదా బయట వాళ్ళకి, కస్టమర్కి ఎలాగ మనం రేట్ అనేది ప్లేస్ చేస్తాము. సో ప్రొడక్షన్ కాస్ట్ ఇంత అయ్యిందని చెప్పేసి కస్టమర్కి చెప్పడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఎంత లెవెల్లో మనం తగ్గించుకుంటే మనకి అంత బిజినెస్ అనేది అంత డెవలప్ అవడం జరుగుతుంది కదా. మనకు అయ్యిన కాస్ట్ ఈక్వల్గా వాడికి ఇచ్చిన కస్టమర్కి ఇచ్చిన కాస్ట్ ఈక్వల్ అయిపోతే మనకి మిగిలేదేముంటుంది అంటే, ఆ మ్యానుఫ్యాక్చరర్కి మిగిలేదేముంటుంది? ఏముండదు. వాడుకున్న ప్రొడక్షన్ ప్రాసెస్లోనే వాడు ప్రాసెస్ అనేవి తగ్గించుకుని కరెక్ట్గానే ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయాలంటే అన్ని ప్రాసెస్ చెయ్యాలి, ప్రాబ్లం లేదు. దాంట్లోనే ఏది మినిమైజ్ చేస్తే ఏ విధంగా కాస్ట్ అని రెడ్యూస్ అవుతుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనేది చూసుకుంటాడనమాట. ఇప్పుడు ఒక మిషనరీ తీసుకుందాం. ఆ మిషన్లోనే 2-3 యాక్టివిటీస్ చేయగల క్యాపబిలిటీ ఆ మిషనరీకి ఉంది అని అంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని ఒక్కొక్క యాక్టివిటీ ఒక 3 ఆపరేషన్స్ జరగాలి అని అంటే, ఒక్కొక్క మిషన్ని ఒక్కొక్క ఆపరేషన్కి యూజ్ చేసాము అని అంటే ఖచ్చితంగా టైం అనేది పట్టేస్తుంది. ఈ మిషన్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెటప్ చేయాలి, దాన్ని రన్ చేయాలి, అది పెర్ఫామ్ చేస్తుందో లేదా చెక్ చేయాలి, చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో దీని అంతటికి కూడా సెటప్ టైమే కాదు, రన్నింగ్ టైమే కాదు, ఇదంతటికి కూడా టైం అనేది తినేస్తుంది. అదే ఆల్రెడీ సెటప్ చేసింది, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న దాన్ని ఒక 2-3 ఆపరేషన్స్కి అది మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకు అక్కడ టైము సేవ్ అవుతుంది. సో పెర్ఫార్మెన్స్ కూడా ఏమవుతుంది, మల్టిపుల్ మిషనరీ మీద యూజ్ చేసే కన్నా ఒక దాని మీద యూజ్ చేయడం వల్ల మనకి కాస్ట్ కూడా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఒక మిషన్ యొక్క క్యాపబిలిటీని, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అనలైజ్ చేస్తుంది అన్నమాట. దాన్ని ఎఫెక్టివ్ రూటింగ్ అంటారు. సో ప్రొడక్షన్ కంట్రోల్ ఫార్మ్స్ ఫర్ ఎఫెక్టివ్. సో ఈ ఫార్మ్స్ అనేవి ఆ విధంగా కంట్రోల్ చేస్తాయి. ప్రిపేర్ ఏ సెపరేట్ రూట్ షీట్ ఫర్ ఈచ్ ఆర్డర్. ప్రతి ఆర్డర్కి కూడా సెపరేట్ రూట్ షీట్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఒక రూట్ షీట్ అన్నా లేదా రూట్ కార్డ్ అన్నా ఒకటేనండి. మీకు అర్థం అవడానికి ఇది ఒకటి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు రూట్ షీట్ అన్న రూట్ కార్డ్ అన్న ప్రతి ఒక్క కాంపోనెంట్కి సేమే. కొన్ని క్వశ్చన్స్లో రూట్ కార్డ్ గురించి అడుగుతాడు, కొన్ని క్వశ్చన్లో రూట్ షీట్ అని మెన్షన్ చేస్తాడు. రెండిటికి సేమ్ మీనింగ్ వస్తుంది. నేను ఇక్కడ మీకు ఒక రూట్ కార్డ్లో ఏమేమి ఉంటాయో అనేది చెప్తున్నాను. మెటీరియల్, ప్లాంట్, సేల్స్ ఇవే ఉండాలని ఏమీ లేదండి, ఖచ్చితంగా మారచ్చు. మీరు చూడండి, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కానీ మిషన్ డ్రాయింగ్లోనే కానీ మీరు కింద ఒక బాక్స్లో కొట్టి టైటిల్ బాక్స్ కొడతారు కదా, దాంట్లో ఏంటంటే మీ నేమ్, మీ రోల్ నెంబర్, అలాగే మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో దాని యొక్క డీటెయిల్స్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. సేమ్ ప్రతి పార్ట్కి ఒక ఇన్ఫర్మేషన్ నే రూట్ షీట్ ఆర్ రూట్ కార్డ్ అని అంటామండి. ఇది సేమ్ లైక్ ఆధార్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషికి కూడా ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కదండి. ఆధార్ కార్డులో
మనకి ఏం మెన్షన్ చేసి ఉంటే మన నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటుంది, అలాగే మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చామో అసలు అనేది ఉంటుంది. సో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక నెంబర్ అనేది జనరేట్, ఆధార్ కార్డ్ నెంబర్ ప్రతి ఒక్కరికి సెపరేట్గానే ఉంటుంది కదండి. సో సేమ్ అనేది ఎక్కడా ఉండదు. సో అదేవిధంగా పార్టీ యొక్క రూట్ షీట్ అన్న, పార్టీ యొక్క రూట్ కార్డ్ అన్న నథింగ్ బట్ ఆధార్ కార్డే. అంటే అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాసెస్ చేసుకుని వచ్చింది, ఆ తర్వాత దాని ఐటెం యొక్క మెటీరియల్ టైప్ ఏంటి, అలాగే దాని యొక్క నెంబర్ ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాని మీద ఉంటుందన్నమాట, రూట్ కార్డు మీద ఉంటుందన్నమాట. మనం కూడా ఏదన్నా ఒక మున్సిపల్ ఆఫీస్ ఆర్ కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికన్నా వెళ్ళినా సరే, నాకు ఈ పని చేసి పెట్టండి అని అడిగినా సరే, ఫస్ట్ మనల్ని అడిగేది ఏంటంటే నీ ఆధార్ కార్డు చూపించు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటారు, లేదా పాన్ కార్డు చూపించు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించు, ఏదన్నా ఐడి ప్రూఫ్ చూపించు ముందు అని అంటారు. అంటే ఆ డీటెయిల్స్ అసలు నువ్వు ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చావు, నీ ఏజ్ ఎంత, నీ అడ్రస్ ఏంటి అనేది చూసి ఈ ఊరోడువా లేకపోతే పక్క ఊరోడువా అని చెప్పేసి అడుగుతారు కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆధార్ కార్డుని బేస్ చేసుకునే తర్వాత మాట్లాడతారు, లేదా తర్వాత ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ ప్రొడక్షన్ సిస్టంలోకి వచ్చేసరికి కూడా ఏమవుతుందంటే, ఒక కాంపోనెంట్ ఒక ఆపరేటర్ దగ్గరకు వచ్చి ప్రాసెస్ జరగడానికి ఒక ఆపరేటర్ దగ్గరకు వచ్చింది అంటే ఆ కాంపోనెంట్ గురించి ఖచ్చితంగా వాడికి తెలియాలి, మొత్తం డీటెయిల్స్ వాడికి తెలియాలి. అంతేగాని ఓన్లీ ఒక మేనేజర్కి మాత్రమే తెలిసింది అనుకోండి, ప్రతిసారి మేనేజర్ వచ్చి ఈ ఆపరేటర్కి ప్రతి ఒక్కడికి చెప్తూ ఉండడు, ఆర్ ఈ ఆపరేటర్ ప్రతిసారి మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ పార్ట్ గురించి అడుగుతూ ఉండడు. సో ఈ రూట్ కార్డ్ అనేది ఉంటే గనక అటు హయ్యర్ అథారిటీ నుంచి లోవర్ అథారిటీ వరకు కూడా ఆ నెంబర్ ఏదైతే ఉందో అది కొట్టినా మనకి డీటెయిల్స్ అనేవి విజువలైజ్ అవుతాయి, ఆర్ఎల్స్ దాని మీద చదివినా సరే మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అసలు ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాని మీద ఎలాంటి ప్రాసెస్ జరగాలి, దేని తర్వాత ఏది జరుగుతుంది అనేది ప్రతిదీ తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బిల్ ఆఫ్ మెటీరియల్ అండి. బిల్ ఆఫ్ మెటీరియల్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూపించాను. బిల్ ఆఫ్ మెటీరియల్ దగ్గరికి వచ్చేసరికి బిల్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఒక సూపర్ బజార్కి వెళ్ళినా లేకపోతే ఒక మాల్కి వెళ్ళినా సరే మన ఐటమ్స్ కొనుక్కుంటాం కదండి. ఐటమ్స్ కొనుక్కున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెటే తీసుకోండి, మనం షాంపూ తీసుకున్న, సోప్ తీసుకున్న, ఆర్ఎల్స్ ఇంకేదన్నా మనం పర్చేస్ చేసినా సరే మనకి బిల్స్ ఇస్తారు కదా. బిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుంది, మెటీరియల్ ఏం కొన్నాము, షాంపూ కొన్నామా, సోప్ కొన్నామా అనేది ఆ నేమ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత ఏం మెన్షన్ చేసి ఉంటుందండి, దాని యొక్క క్వాంటిటీ, ఎన్ని గ్రామ్స్లో కొన్నాము, లేకపోతే ఎన్ని కేజెస్లో కొన్నామా, లేకపోతే ఏంటి అనేది వెయిట్ అనేది ఫస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ నెక్స్ట్ క్వాంటిటీ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఇన్ని గ్రామ్స్ ఎన్ని కొన్నాము, ఎన్ని క్వాంటిటీ కొన్నాము, 1 కొన్నామా, 2 కొన్నామా, 3 కొన్నామా, ఇలా ఉంటుంది. లాస్ట్లో ప్రైజ్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. అంతేగాని సో ఇన్ని క్వాంటిటీస్ కొన్నాం కనుక ఇంత ప్రైజ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది కదా, దాన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటామండి. సో మన ప్రొడక్షన్లోకి వచ్చేసరికి కూడా సేమ్ పార్ట్ ఇక్కడ చూడండి, లెవెల్ ఏ లెవెల్లో ఉంది, 0 లెవెల్లో ఉందా, ఫస్ట్ లెవెల్లో ఉందా, సెకండ్ లెవెల్లో ఉందా, థర్డ్ లెవెల్లో ఉందా. సో లెవెల్ గురించి ఏ లెవెల్లో ఉందనేది ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. సో లెవెల్స్ గురించి వచ్చేసరికి ఈ లెవెల్స్ ఏంటి అని అంటే, దీని నెక్స్ట్ నేను ఒక దీని బిల్ ఆఫ్ మెటీరియల్ మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో నేను లెవెల్ అనేది మెన్షన్ చేస్తాను. సో దీని తర్వాత ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ పార్ట్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఆధార్ నెంబర్, ప్రతి వ్యక్తికి ఆధార్ నెంబర్ ఎలాగో అలాగే ప్రతి పార్ట్కి ఒక పార్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతామన్నమాట. అంటే ఆపరేటర్ పెర్ఫామ్ చేసేవాడు ఎవరైతే ఉన్నారో వాడు. పార్ట్ నేమ్ గురించి కొంచెం చెప్పాలి కదా, డిస్క్రిప్షన్ అన్నమాట. అది ఏంటి, గ్యాస్ కట్, స్క్రీను, అది ఇన్ని ఇంచెస్ ఉంది అనేది. నిజానికి ఇంచెస్ మనం వేరే కాలం వేసుకుని దాని యొక్క క్వాంటిటీ అనేది మనం మెన్షన్ చేయొచ్చు, లేదా
షేప్ కానీ సైజ్ కానీ అలాగా వీళ్ళు ఇక్కడే ఇంక్లూడ్ చేశారు. సో ఎవ్రీ రోడ్ PCBA మోడల్ 300, మైక్రో కంట్రోలర్, GPS మైక్రో కంట్రోలర్, USB కనెక్షన్. చూసారు ఆ పార్ట్ యొక్క నేమ్ అనేది మెన్షన్, దీన్నే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. నెక్స్ట్ క్రియేటింగ్ బిల్ ఆఫ్ మెటీరియల్ షుడ్ ఇంక్లూడ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే అండి ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి బిల్ ఆఫ్ మెటీరియల్లో అని చెప్పేసి ఉంటాను. ఇక్కడ ఫస్ట్కి వచ్చేసరికి బిల్ ఆఫ్ మెటీరియల్ లెవెల్ చెప్పాను కదా, అది 0 లెవెల్లో ఉందా, 1 లెవెల్లో ఉందా, 2nd లెవెల్లో ఉందా అనేది మెన్షన్ చేసి ఉంది కదండి. సో ఏ స్టేజ్లో అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో బిల్ ఆఫ్ లెవెల్ అనేది ఉంటుంది. బిల్ ఆఫ్ మెటీరియల్లో బిల్ ఆఫ్ లెవెల్ అనేది ఉంటుందట, పార్ట్ నెంబర్ ఉంటుందట, అలాగే పార్ట్ నేమ్ ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఫేజ్ ఏ ఫేజ్లో ఉంది అంటే హాఫ్ ఫినిష్డ్ ఫేజ్లో ఉందా, ఫుల్ ఫినిష్డ్ ఫేజ్లో ఉందా, ఇంకా ఏ ఫేజ్లో స్టార్టింగ్ ఫేజ్లో ఉందా అనేది తెలుస్తుంది. డిస్క్రిప్షన్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అన్నమాట చెప్పడం. నెక్స్ట్ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్ని ఏంటి అలాగా. యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఇన్ గ్రామ్సా, ఇన్ టన్సా, ఇలాగా దాని యొక్క మెజర్మెంట్ మెన్షన్ చేయడం. ప్రొక్రూట్మెంట్ టైప్కి వచ్చేసరికి ప్రొక్రూట్మెంట్ టైప్ అనేది ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్కి సప్లయర్ అనేవాడు కూడా ఉంటాడు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెయ్యము. ఆ కాంపోనెంట్లో ఒకవేళ ఏమైనా బ్యాటరీస్ లాంటివి కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, అంటే కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో చిన్న బ్యాటరీస్ కానీ, చిన్న లైట్స్, LED లైట్స్ చిన్నవి ఉంటాయి కదండి. సో అలాంటి వాటికి ఏదన్నా ఉంటే మా సప్లయర్స్ని కన్సల్ట్ చేస్తాం అన్నమాట. సో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరగదు. కొన్ని మెయిన్ వరకు 70% వరకు మ్యానుఫ్యాక్చర్ చేసిన 30% ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి సప్లయర్కి ఇవ్వడం జరుగుతుంది. అతను అవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ మ్యానుఫ్యాక్చర్కి పంపించడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటివి ఈ ప్రొక్రూట్మెంట్ టైప్ అనేది ఏంటంటే ఆ పార్ట్ అనేది ఆ పర్టిక్యులర్ పార్ట్ నేమ్ మెన్షన్ చేస్తాం కదండి, ఇది సప్లయర్ దగ్గర నుంచి రావాలా లేకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగే జరగాల, బయట నుంచి రావాలా అంటే మనం బయట కొనాలా లేకపోతే ఇక్కడే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరగాల అనే దాన్ని మెన్షన్ చేయడమే ప్రొక్రూట్మెంట్ టైప్ అంటాం. రిఫరెన్స్ డిసిగ్నేషన్ ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉందనుకోండి, ఇలా ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉందనుకోండి, ఇక్కడ దానికి అసెంబ్లింగ్ అనేది ఉంటుంది కదండి. అసెంబ్లీ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ స్లాట్లో ఏది పెట్టాలి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ ఒక S అనో లేకపోతే S0 అనో లేకపోతే S1 అనో ఆర్ ఎల్స్ N1 అనో N0 అని ఏదో ఒక నెంబర్ ఒక చిన్న ఆల్ఫాబెట్తో రికగ్నైజ్ చేయడం అన్నమాట. అంటే ఈ సెపరేట్ అసెంబ్లీ పార్ట్కి కూడా S0 అని పెడతాము, ఇక్కడ ఈ స్లాట్ మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ S0 అనేది పెడతాం. అప్పుడు ఏమవుతుంది, సో ఈ S0 అనేది తీసుకొచ్చి ఈ స్లాట్లో ఫిట్ చేయాలన్నమాట అనేది ఒక ఐడియా ఉంటుంది కదండి. దాన్నే రిఫరెన్స్ డిసిగ్నేటర్స్ అని అంటాం అన్నమాట. కొన్ని నెంబర్స్ కానీ అలా ప్లేస్ చేయడం వల్ల ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఇది ఈ పార్ట్ ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ అసెంబుల్ చేయాలి అనేది మాట. ఇంకా బిల్ ఆఫ్ మెటీరియల్ దగ్గరికి వచ్చేసరికి బిల్ ఆఫ్ మెటీరియల్ నోట్స్ మాట. నోట్స్ అనేది ఏమి కాదండి, కంప్లీట్ సబ్జెక్ట్. ఒక యూనిట్ ఉందంటే యూనిట్ నోట్స్ రాసావా అని అడుగుతారు కదా. సో ఆ యూనిట్కి సంబంధించింది అన్ని టాపిక్స్ డిస్కస్ చేయడమే నోట్స్ అవుతుంది కదా. అలాగే ఈ బిల్ ఆఫ్ మెటీరియల్కి సంబంధించిన కంప్లీట్ పాయింట్స్ డిస్కస్ చేయడమే బామ్ నోట్స్ అంటాము అండి. సో ఇదే అండి. సో ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా రాస్తే కనుక ఖచ్చితంగా మనకి రూటింగ్ గురించి ఇచ్చినప్పుడు ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ గురించి అలాగే రూట్ కార్డ్ గురించి ప్రతి దాని గురించి మీరు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి దాన్ని ఇలాగా మీరు ఒక బాక్స్ కింద డ్రా చేసుకొని
రూట్ కార్డ్ గురించి మెన్షన్ చేసి ఏది మెన్షన్ చేసినా అది అంతా కూడా రూటింగ్లోకే వస్తుంది. అవుట్ ఆఫ్ ఈ మ్యాటర్ ఏమీ ఉండదు. కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాబ్లం అనేది దీన్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది.